సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లోని మహాసముద్రం గండిని టూరిజం స్పాట్గా ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాసముద్రం గండి వద్ద గతంలో ఉన్న చెరువులను అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. ఎత్తైన గుట్టలను కలుపుతూ మధ్యలో ఉన్న చెరువును చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాంతాన్నంతటినీ ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ సమావేశం నిర్వహించి ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేద్దామని అధికారులకు సూచించారు. ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేచురల్ గా కొండల నుండి వచ్చే జాలు ద్వారా నిండే చెరువును చూడడానికి వచ్చే పర్యాటకులు వచ్చేందుకు రోడ్డు నిర్మాణం, అలాగే చెరువు నుంచి నీరు వదిలే తూమ్ మార్గం మరియు చెరువు నిండిన తర్వాత బయటకు నీరు వెళ్లే మత్తడి ప్రాంతాలను పరిశీలించారు. బైలంపూర్ చెరువులో నీరు ఉంటే హుస్నాబాద్ లో భూగర్భ జలాలు పెరుగుతాయని, లేకపోతే నీళ్లు అడుగొడతాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వానాకాలంలో మాత్రమే కనిపించే ఆరుద్ర పురుగును అపురూపంగా చేతుల్లో పెట్టుకుని చూస్తూ మురిసిపోయారు. కాకుండా ఏ బదులు కలిసి ఉంటే మంచి 10 రూపాయలు అట్లయితే అది నిండినాక ఇళ్ళకి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఇది నిండితే అటు వెళ్తే బైరంసేలో పోతే అది మధ్యలో కొంచెం చిన్నప్పుడు మా తోటల డబ్బుంటే లేచారు బతుకుతాయి. బంగారు అక్కడ మత్తడి ఉన్నది, మత్తడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పోతారం కాడికి ఆ ఊర్లో పోయి మనం పంజర్లది వాటర్ వాటర్ పెరుగుతాయి సార్. వర్షం పడే ఎట్లా ఎక్కువ అవుతాయి కదా. దీన్ని మనం ఇమీడియట్ గా చేసే పని ఏమైనా చెప్పాలంటే బాగా రావడానికి కూడా రోడ్ ఒకటి నుంచి పబ్లిక్ రావడం దగ్గర 500 మంది వస్తారు. మధ్యలో 20 అడుగులు ఆగదు అపార్ట్మెంట్ ఏది మళ్ళీ పోతే ఇప్పుడు ఈ వర్షాకాలం